మనం ఇప్పుడు నెక్ డిజైన్స్ కటింగ్ చేసుకుంటాము కదా. మామూలుగా వచ్చేసి మనం ఏం చేసాము, ముందు అంతా ఏం చేసాము, రౌండ్ నెక్ కట్ చేసి ఫోల్డ్ అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు స్టిచ్ చేసి ఫోల్డ్ చేసాం. నెంబర్ 1 అది నేర్చుకున్నాం. నెంబర్ 2 ఏం నేర్చుకున్నామంటే రౌండ్ నెక్ వేసేసి దానికి 1.5 ఇంచు ప్యాచ్ వేసి దాన్ని కూడా ఫోల్డ్ చేసి హేమింగ్ కోసం అది రెండో పద్ధతి నేర్చుకున్నాం. మూడో పద్ధతి ఏమ్రా అంటే మనకు ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ అంటాం. ఏమంటాము? క్యాన్వాస్ అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 15 12 సంవత్సరాల వరకు అమ్మాయిలు చిన్న పిల్లలు కాబట్టి క్లాత్ ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసినా అంతేం అనిపించదు. అదే 16 సంవత్సరాల నుండి మెచ్యూర్ అయితారు పిల్లలు కాబట్టి మన అందరికీ కూడా నెక్ డిజైన్స్ వేసేటప్పుడు ఇలాంటి క్యాన్వాస్ తో మనము నెక్ డిజైన్స్ కటింగ్ చేసుకొని ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇందులో నీట్ గా పర్ఫెక్ట్ గా కటింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం అన్నమాట. అది ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తామా. ఇందాక నేనేం కటింగ్ చేసినా కానీ క్లాత్ కానివ్వండి, నెక్ డిజైన్ కానివ్వండి, నేనేం చేస్తానంటే ఇది నీట్గానే ఉంది కానీ దీన్ని నేను నమ్మను. ఎప్పుడు కానీ నేను ఇక్కడ ఒక మార్క్ వేసేస్తా ఇలాగా, ఓకేనా? ఎందుకంటే అది క్లాత్ సమానంగా ఉండడం కోసం. మనం డ్రెస్సులకైతే 4 మడతలు వేసుకొని కటింగ్ చేసుకుంటాం కానీ ఇది నెక్ డిజైన్స్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి సపరేట్ కటింగ్ చేసుకుంటాం. రౌండ్ నెక్ అయితే కింద రెండు ఒకటేసారి కటింగ్ చేసేస్తాం కానీ ఫ్రంట్ డిజైన్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇలా సింగిల్ కటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చేసేది కటింగ్ ఏమిరా అంటే ఫ్రంట్ సైడ్ నెక్ ది పంజాబీ డ్రెస్ కటింగ్. ఏం కటింగ్ మా? డ్రెస్ ది కటింగ్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే లెంత్ చూసుకోవాలి. నాకు లెంత్ ఎంత పెట్టమన్నారంటే వాళ్ళు 8.5 ఇంచులు పెట్టమన్నారు. ఎంతమా? 8.5. కుట్లలోకి 1/2 ఇంచు పోతుంది, నేను 9 పెట్టుకున్నా. 9 ఇంచులు నెక్ 8.5కు నెక్ జంపు పెడుతున్నా. క్లియరా? ఇది జంపు పెట్టేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంపు పెట్టేసా, ఇది క్లీన్ చేసుకున్నా, జంపు పెట్టా. ఇప్పుడు మనం ఆలోచించాలి నా నెక్ వెడల్పు ఎంత. మ్యాక్సిమంగా మనము 2.5 ఇంచులు నెక్ డిజైన్ నెక్ కోసము 2.5 ఇంచులు పెట్టుకుంటాం వెడల్పు. కానీ కొన్ని డ్రెస్సులకు వచ్చేసి షోల్డర్ వెనకల డిజైన్ నెక్ లేకపోతే ఈ షోల్డర్ 7.5కు వస్తుంది. అప్పుడు నెక్ చేంజ్ అవుతుందా లేదా? సో ఈ అమ్మాయి నెక్ సైజ్ ఎంత అంటే 3 ఇంచులు పెడుతున్నాం. ఎన్ని ఇంచులు మా? 3 ఇంచులు నెక్ కోసము వెడల్పు పెడుతున్నాం. యాక్చువల్గా 2.5 వస్తుంది కానీ ఈ అమ్మాయి నెక్ వెనకల గమనించండి, నేను చెప్తున్నా వెనకల నెక్ డీప్ లేకుంటే ఈ విడ్త్ పెరుగుతుంది. నెక్ విడ్త్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెరుగుతుంది. అదే నెక్ 2 డీప్ ఉన్నాయనుకో మ్యాక్సిమం 2.5కు వచ్చి కూర్చుంటుంది, 3 లోపల కూర్చుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఎంత చేస్తున్నానంటే 3 ఇంచులు చేస్తున్నా వెడల్పు. సో జంప్ నాకు ఎంత ఉందిరా అంటే 8.5. సేమ్ ఇప్పుడు నేను నెక్ కోసం ఇక్కడ కూడా 3 ఇంచులకు పెట్టేసి బాక్స్ వేసేసుకుంటున్నా. 8.5కి బాక్స్. ఓకేనామా? సో ఇలాగ బాక్స్ వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్ డిజైన్ డ్రా చేస్తాం. క్లియర్ అమ్మా? సో ఇక్కడ నేను బాక్స్ వేసేసుకున్నా. చూడండి ఇది నెక్ ఇంతవరకు ఇంత ఉంది. షోల్డర్ మ్యాక్సిమంగా 3 ఇంచులు ఉంటుంది. ఎన్ని ఇంచులు ఉంటుంది మా? 3 ఇంచులు షోల్డర్ ఉంటుంది. ఇక్కడ నుండి 3 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి నాకు షోల్డర్కి మధ్యలో ఇంత ఎగస్ట్రా ఉంది కదా, సో ఇంత క్లాత్ ఎగస్ట్రా ఉండాలి. మ్యాక్సిమం ఎంత లేదన్నా 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ క్లాత్ ఎగస్ట్రా, క్యాన్వాస్ క్లాత్ ఎగస్ట్రా ఉండాల్సిందే. నేను ఎంత పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి క్లాత్ అక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను 1.5కి పెట్టుకుంటున్నా. క్లియర్ అమ్మా? ఇలాగా బాక్స్ వేసుకుంటున్నా అంటే నాకు వేస్ట్ క్లాత్ అవసరం లేదు అనే ఉద్దేశంతో నేను క్లియర్ చేసుకుంటున్నా. క్లియరా? సో దీనికి కూడా నేను ఇలాగా మార్క్ వేసేసుకుంటా అంటే ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నా. ఎక్కడ సైడ్ గలీజ్ లేకోకుండా పర్ఫెక్ట్గా మార్జిన్ రావడానికి ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు మనము నెక్ డిజైన్ మోడల్ చేసుకోవాలి. మనం ఏ నెక్ మోడల్ చేసుకున్నా ఈ బాక్స్లోనే మనము డ్రా చేసుకోవాలి. ఇది దాటి పోకూడదు. అంటే ఏం రా అంటే
మనకు నెక్ యొక్క వెడల్పు ఇందులోనే ఉంది కాబట్టి ఇందులోనే డ్రా చేసుకోవాలి. ఇది దాటి కిందికి వచ్చి ఇది దాటి బయటికి వెళ్ళామనుకోండి వెడల్పు అయిపోతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నేను నెక్ యొక్క డిజైన్ డ్రా చేయడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుండి 1.5 ఇంచుకి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. హైట్ ఎంతకి మా 1.5 ఇంచుకి. ఇక్కడికి నేను 1.5 ఇంచు బయటికి వెళ్తున్నా. ఎంతకు వెళ్తున్నా 1.5 ఇంచు. ఎందుకు వెళ్తున్నానంటే నేను నెక్ డిజైన్ చేసుకోవడానికి. ఇదే డిజైన్ మనము ఇక్కడ నుండి డ్రా చేసేటప్పుడు ఇంకొంచెం పైకి 2.5 కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తా ఎలా అనేది. ఇక్కడ కూడా మనము పెట్టుకోవచ్చు. ఓకేనా. 1/2 ఇంచ్ చూపిస్తా, 2 చూపిస్తాను మా. కరువు స్కేల్ ఇవ్వండి నాకు, డిజైన్ చేసుకోవడం చూపిస్తాను. పెద్ద కరువు స్కేల్. మనం ఏ డిజైన్ చేసుకున్నా కానీ గమనించండి 1/2 ఇంచ్ వదులుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఇది ఆల్రెడీ కుట్లలోకి పోతుంది. అక్కడి నుండి మళ్ళీ 1 ఇంచ్ పెట్టుకొని నెక్ కటింగ్ చేయాలి అన్న. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే టోటల్గా 1 ఇంచ్ పెట్టుకోవాలి. నేను చెప్పాను కదా, ఈ కింద విడ్త్ పెరిగితే 1 ఇంచ్ మార్జిన్ వేసుకొని ఆ 1 ఇంచ్ లెక్క కలుపుకోవాలి. డైరెక్ట్ నెక్ లెక్క కలపకూడదు అన్న. ఆ కటింగ్ చేసినప్పుడు ఇది పోయి యాజ్ ఇట్ ఈస్గా కూర్చుంటుంది, లేదంటే కూర్చోదు. క్లియర్ అమ్మా. సో ఇప్పుడు నాకు ఇది ఏమంటారమ్మా కరువు స్కేల్. ఇది చాలా రకాలైనటువంటి షేప్స్ తీసి పెడుతుంది అని అన్నామా లేదా మనము. సో ఇది వచ్చేసి మనము ఈ కరువు స్కేల్ దీంతో